కళాకారులకు, కళా పోషకులకు మరియు ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్డం వెంకట సుబ్బారెడ్డి గారి మనవరాలు ప్రియా పర్ఫార్మెన్స్ ఇప్పుడు మొదలవుతుంది. దేశ ప్రగతి పదం ఎక్కింది. వ్యక్తి జాగిరి చచ్చిపో, నేను వేసేది కాను పుట్ర. ప్రతి సంవత్సరము రాష్ట్ర స్థాయి సంగీత నృత్య పోటీలను నిర్వహిస్తూ ఆ సందర్భంగా విజేతలైన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేవారు. శిలా రచించిన వ్యక్తి జాగిరి మరో ఆసక్తి పెంచుకున్న శిలా తనలో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలను ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులకు తెలియజేసినందుకు 1972లో శ్రీ నవ్యకళాని గీతం అనే నాటక సంస్థను స్థాపించారు. పెళ్లివరి మండలం శ్రీనివాసపురంలో ఎల్లటూరు పెద్ద సిద్ధప్ప మహబూబీలకు జన్మించిన శిలా పేదరికం కారణంగా పెద్ద చదువులను చదువులేకపోయారు. తండ్రి చేసే వ్యాపారంలో చేదోడు వారు సహాయపడుతూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నారు. కాగా వృత్తిరీత్యా హోంగార్డు కంపెనీ కమాండర్ గా పనిచేస్తున్న వైఎస్ శిలా కడపలో స్థిరపడ్డారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో నటుడిగా, దర్శకుడిగా, కవిగా కళారంగంలో దిగారు. ప్రముఖ నటుడు కీర్తిశేషులు సీఎం రామ్మోహన్ రావు, కీర్తిశేషులు వార్డన్ జర్మియా, ఎల్ నిరంజన్ల వద్ద శిష్యరికం చేశారు. అలాగే యంగ్ మెన్ రెమెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్ఈడి ఆఫ్ చేయాలి. అందరికీ పెద్ద పెద్ద పరిస్థితులు ఎవరైనా నంద్యాల రాష్ట్రానికి ప్రముఖ నటులు తెలుగు పిక్చర్ అంకితమైనటువంటి గౌతమ్ గారికి అలాంటి భావి చేయడంలో చీకు దేశ చివరి పుట్ట ఆయన డిప్యూటీ సీఎం గారికి అలాగే
ఆర్టీసీ గారికి అంత పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజు చాలా మంచి రోజు. నేను ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించిన సాయిబాబాకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శిలా లాంటి మంచి గొప్ప నటుడు, మహానటుడు, ఒక నాటకాలు ఏమీ కాకుండా ప్రజలను ఉత్తేజపరిచినటువంటి మహానుభావులు 50 సంవత్సరాల నిత్య కళా నికేతన్ నదే కళా నికేతన్ సంస్థ పుట్టించి 50 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ కదిలేదు. ఓకే, రెడీ సార్, రెడీ రండి సార్, రండి. మేఘా శ్రీనిధ భవ్యశ్రీ ఈ ముగ్గురు శివాలను సెలబ్రేట్ కావాలండి. రెడీ సార్, ఇది బ్యాగ్ వెళ్ళండి. రెడీ మేఘా శ్రీనిధ భవ్యశ్రీ సార్, రెడీ.